నువ్వు క్రైస్తవాన్ని అంగీకరిస్తావా? చక్కగా యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్పుకో, నీ బైబిల్ గురించి గొప్పగా చెప్పుకో, ఆ ధర్మాన్ని గురించి గొప్పగా చెప్పుకో. నువ్వు ముస్లింవా? ముస్లిం విధానాన్ని అంగీకరిస్తావా? ఇస్లామిక్ విధానాన్ని అంగీకరిస్తావా? ఖురాన్ గురించి గొప్పగా చెప్పుకో, దేవుడి గురించి గొప్పగా చెప్పుకో, తప్పే లేదు. కానీ పరమత దూషణ తప్పు. హేతువాదివా? నువ్వు హేతువు గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. నాస్తికుడువా? నువ్వు నాస్తికత్వానికి సంబంధించి దాని ద్వారా నేను ఏది నమ్మను, నా జీవనం నాది అని చెప్పు, తప్పే లేదు. కానీ నాస్తికత్వం ముసుగులో ఎట్ ద సేమ్ టైం హిందుత్వాన్ని మాత్రమే దూషించేటటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి తమిళనాడులో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కనిమొళి కాస్త నిజమైనటువంటి నాస్తికురాలు. నేను నాస్తికురాలని అంతే తప్పించి నేను ఏ దేవుల్ని దూషించనంటుంది. కానీ ఉదయనిధి స్టాలిన్ ఎంత రాక్షసుడో, ఎంత దుర్మార్గుడో, ఎంత దుర్మార్గంగా హిందువులు తోలనాడతాడో, హిందుత్వాన్ని తోలనాడతాడో, అతని తండ్రి స్టాలిన్ ఎట్లాంటి తోలనాడతాడో చూసాం. ఇప్పుడు వాళ్ళ మంత్రి పొన్మడికి ఎంతకంటే దారుణమైనటువంటి వ్యాఖ్యలు. హిందువుల చరిత్రలో, హిందువుల జీవితంలో, ఈవెన్ గత చరిత్రలో కూడా మన రాజుల కాలంలో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవడు వాగనటువంటిది. ఈ దేశం మీదకి దండయాత్ర చేసిన రాక్షసులు కూడా మాట్లాడినటువంటి పదాన్ని వాడాడు. ఏంటంటే హిందూ చిహ్నాలని ఏదైతే మనం శైవులు అడ్డబొట్టు పెడతారు, అడ్డబొట్టు పెట్టేటటువంటి శైవ సమాంతర తిలకాన్ని సెక్సువల్ భాషలో పడుకునే స్థానమని, వైష్ణవులకు సంబంధించి నిలువుగా ఉండే తిలకాన్ని నిలబడి ఉండే స్థానం అంటూ ఒక నీచమైన, నికృష్టమైన, దుర్మార్గమైనటువంటి కోతలు కూశాడు ఈ రాక్షసుడు. వీడిని ఇప్పుడు ఒక్కసారిగా అటు అన్నామలై కావచ్చు, ఈవెన్ కనిమొళి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తన ఉన్నటువంటి పదవి నుంచి తొలగించారు. కానీ ఈ పదం మాత్రం ఒక్కసారిగా జుగుప్సాకరమైనటువంటి ఈ పోలిక. ఇతను ఇంతకుముందు కూడా హిందుత్వాన్ని గురించి ఇట్లాగే వ్యాఖ్యానించాడు, హిందీని గురించి కూడా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినవాడు. ఇట్లాంటి నోటి దూలగాళ్లతోనే పెద్ద సమస్య.